నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు సుమన్ టీవీ ఇన్ హౌస్ బిజినెస్ ఎడిటర్ అనిల్ సింగ్ గారు ఉన్నారు. అనిల్ సింగ్ గారితో మాట్లాడిద్దాం. నమస్కారం సార్. నమస్తే శివాని. సార్, స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవాలంటే బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏంటి సార్ బేసిక్స్ ఏంటి ఫస్ట్? సో చాలా మంచి ప్రశ్న శివాని. ఇన్ఫ్యాక్ట్ ఇన్వెస్ట్మెంట్ కోసమే కాదు, స్టాక్ మార్కెట్ కోసం కాదు, లైఫ్లో ఫౌండేషన్ బేసికలీ ఏంటంటే ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ ఫౌండేషన్ అనమాట. ఆ ఫౌండేషనే బేసిక్స్ అంటాం మనం. సో అది ఎడ్యుకేషన్ అయినా ఎల్కేజీ ఎందుకు చదవాలి? బికాస్ ఆఫ్ బేసిక్స్ కావాలి కాబట్టి. సో మీకు ఎల్కేజీ, అప్పర్ కేజీ ఇవన్నీ ఇంపార్టెంట్. సో దిస్ విల్ ప్లే అ స్ట్రాంగ్ ఫౌండేషన్ రోల్ అనమాట. అలాగే ఇల్లు. సో ఒక ఇల్లు కట్టుకోవాలి అంటే, అది తరతరాలుగా ఉండాలి అంటే, ఆ ఆస్తిని మీరు కాపాడుకోవాలి అంటే దానికి మీరు స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉండాలి. ప్రతి ఒక్కదానికి బేసిక్ అనేది మెయిన్. 100%. సో ఈ మధ్య ఏమైందంటే, ఈ బాగా ఆశ కానివ్వండి ఆర్ దురాశ కానివ్వండి, ఇటువంటి అన్నీ చాలామంది మైండ్ని పొల్యూట్ చేసినందువల్ల ఏమవుతుందంటే, అసలు నేను నేర్చుకోవాల్సిన అవసరం ఎందుకు, నేను బేసిక్స్ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందా, నాకు షార్ట్కట్ టు సక్సెస్ ఉన్నప్పుడు, ఇంత యూట్యూబ్ ప్రపంచంలో ఇన్ని వీడియోస్ ఉన్నప్పుడు, ఎంతోమంది పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ వచ్చేసి చెప్తుంటారు, వాళ్ళని నేను కళ్ళు మూసుకొని ఫాలో చేస్తే నాకు డబ్బులు వచ్చేస్తాయిగా. సో ముఖ్యంగా ఇక్కడ అందరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, అఫ్ కోర్స్ మీరు కరెక్టే, మీరు ఆ మాట చెప్పారు, మీకు షార్ట్కట్ టు సక్సెస్ ఉందంటున్నారు. కానీ మీరు చెప్పే ఆ వాడే పదంలోనే షార్ట్ కట్ ఉంది. సో లైఫ్ ఏంటంటే, లైఫ్ ఈజ్ నాట్ ఆల్ అబౌట్ షార్ట్ కట్స్. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ లివింగ్ లాంగర్, హెల్దియర్, వెల్దియర్. సో ఇవన్నీ మనకు కావాలి కదా. సో హెల్త్ కావాలి, పైగా వెల్త్ కూడా ఉండాలి. అండ్ స్పెషల్లీ ఈ ఇన్ఫ్లేషన్ రోజుల్లో 100% మనకి 120 రూపాయలు పెట్రోల్ ఈ రోజు ఉందంటే, ఇయర్ ఎండ్ వరకు 200 అంటున్నారు, ఇంకొక 3 ఇయర్స్లో 400 అంటున్నారు పెట్రోల్ లీటర్. ఎవరు నమ్మలేని నిజాలు ఇవన్నీ, కానీ జరుగుతున్నాయి. మొన్నటి వరకు ఆర్బీఐ కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచలేదు, సడన్గా 40 బేసిస్ పాయింట్స్ పెంచేశారు రివర్స్ రెపో రేట్ని. సో అన్నిటికీ ఒక లిమిట్ అనేది ఉంటుంది. సో ఆ లిమిట్ని మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను చెప్తాను, ఒక 3 గోల్డెన్ రూల్స్ ఉన్నాయండి స్టాక్ మార్కెట్ బేసిక్స్లో ఫాలో అవ్వడానికి. చాలా స్ట్రాంగ్ 3 గోల్డెన్ రూల్స్ ఏంటంటే అందరూ ఇన్వెస్టర్స్ పాటించాల్సింది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఇన్వెస్ట్ ఎర్లీ. ఓకే. ఇక్కడ ఒక పోలిక ఉంది. ఎందుకంటే మనం ఒక చిన్న సిచ్యువేషన్తో మనం ఇక్కడ పోల్చుకుంటాం. ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి ఏ ఏజ్లో జనరల్లీ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేస్తారు? 3 ఇయర్స్ ఆర్ 4 ఇయర్స్. సో ఆ ఏజ్ వరకు ఒక కిండర్ గార్డెన్, ఒక ప్రీ ప్రైమరీ ఆర్ ఎల్కేజీ అనేది స్టార్ట్ అయిపోతుంది. బికాజ్ యూ నీడ్ టు స్టార్ట్ ఎర్లీ. ఎర్లీ బర్డ్ ఆల్వేస్ విన్స్ ది, దట్ ఈస్ బేసిక్స్. ఎగ్జాక్ట్లీ. సో విన్స్ ది బ్రెడ్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే, మీరు ఎంత తొందరగా మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే, ఆ తప్పులు చేసుకుంటూ ఆ ఎక్స్పీరియన్స్ అనేది, ఆ జర్నీని మీరు కొనసాగిస్తారు చూడండి, అప్పుడు మీకు అలవాటు అయ్యేసరికి మీరు ఇంకాస్త కొంచెం సీనియర్ ఎక్స్పీరియన్స్ అయ్యే వరకు మీకు అలవాటు అనేది అయిపోతుంది అనమాట. సో ఇన్వెస్ట్ ఎర్లీ. సెకండ్ పాయింట్, ఇన్వెస్ట్ ఎర్లీ, దాంతోపాటు ఇన్వెస్ట్ రెగ్యులర్లీ. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం రెగ్యులర్గా నిద్రపోతాము, రెగ్యులర్గా అన్నం తింటున్నాము, రెగ్యులర్గా శాలరీ కోసం వెయిట్ చేస్తాము, మరి ఇన్వెస్ట్మెంట్ రెగ్యులర్గా చేయాలి కదండి. కదా. సో చాలా ఇంపార్టెంట్. అది కూడా ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ లో అలవాటు చేసుకోవాలి. అబ్సల్యూట్లీ ట్రూ. యూ బీయింగ్ అ యంగ్ పర్సన్ కరెక్ట్గా అర్థం చేసుకున్నారు పాయింట్ని. సో అదే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను మన ప్రేక్షకులకు కూడా ఈ మాట సీరియస్గా తీసుకొని ఇది ఒక గోల్డెన్ రూల్గా ఫాలో చేయండి. థర్డ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ గోల్డెన్ రూల్ అండి, ఇన్వెస్ట్ ఫర్ లాంగ్ టర్మ్ అండ్ నాట్ ఫర్ షార్ట్ టర్మ్. ఒక మాట చెప్పనా, మనం ఒక సంవత్సరం ముందు పుట్టి ఇంకో సంవత్సరం తర్వాత మనం చనిపోయే మనిషి ఏజ్ ఉండదు. మనిషి ఏజ్ ఏంటంటే, ఒక సంవత్సరం ముందు పుట్టారనుకోండి, అది డే 1, మనం పుట్టిన రోజు డే 1. అక్కడి నుంచి 100 ఏళ్ళ వరకు ప్రతి మనిషి ఉండాలని చెప్పి కోరుకుంటారు. అండ్ ప్రతి తల్లి తండ్రి కూడా కోరుకుంటారు వాళ్ళ పిల్లల కోసం. సో ఇది చాలా పెద్ద నిజం. అఫ్కోర్స్ తర్వాత ముందు వెళ్ళి ఎన్ని సంవత్సరాల వరకు ఎవరెవరు ఉంటారు అనేది మన చేతిలో లేదు. అది వీ కెనాట్ ప్రెడిక్ట్ ద ఫ్యూచర్, అట్లీస్ట్ ఇన్ దట్ టర్మ్స్. బట్ సో ఉన్నన్ని రోజులన్నా మనీ ఎగ్జాక్ట్లీ లాంగ్ టర్మ్గా ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మీరు ఓన్లీ ఈ నెల గురించే ఆలోచించారనుకోండి, ఇప్పుడు మనం మే నెలలో ఉన్నాము 2022, మే నెల గురించి మీరు ఆలోచించేసి మిగతా నెల గురించి మీరు మర్చిపోరు కదా. సో మరి అలాంటప్పుడు ఇన్వెస్ట్మెంట్ వైజ్లో కూడా మీరు లాంగ్ టర్మ్ ఆలోచించాలి కదా. నాకు ఒక నెలలో 1,00,000 రూపాయలకి 10,000 వస్తే చాలా బాగుంటుంది, 10% రిటర్న్స్ వస్తాయి అని చెప్పేసి ప్రతి నెలకు మీరు బ్రతకడం అనేది వదిలేయండి. మీరు ఎవ్రీ ఇయర్ కానివ్వండి, ఎవ్రీ 5 ఇయర్స్ కానివ్వండి, ఆర్ ఎవ్రీ 10 ఇయర్స్ కానివ్వండి, ఇంకా లాంగ్ టర్మ్ పెట్టుకోవాలి. అబ్సల్యూట్లీ. ఎందుకంటే పెళ్ళి అందరూ ఎందుకు చేసుకుంటారండి?
ఒక సంవత్సరంలోనే అన్నీ చేసేసి చనిపోతున్న సంవత్సరం రూపాయలని కాదు. ఏజ్ పెరుగుతున్న కొద్దీ అబ్సల్యూట్లీ. రెస్పాన్సిబిలిటీస్ కూడా పెరుగుతాయి. 100 ఏళ్ళు అందరూ బాగుండాలి, హ్యాపీగా ఉండాలి, మంచి ఫ్యామిలీతో ఉండాలని చెప్పి కోరుకుంటారు. సో, ఆ విషయంలో మీకు అన్నీ తెలిసినప్పుడు మరి ఇన్వెస్ట్‌మెంట్ విషయంలో కూడా లాంగ్ టర్మ్ ప్రిఫర్ చేయాలి కదా! యూ నీడ్ టు గివ్ ఇట్ ఎ టైమ్. ఇప్పుడు మీరు ఒక చిన్న మొక్క నాటారండి. ఆ మొక్క నుంచి మీకు కావాల్సింది ఆ మొక్క నుంచి వచ్చే పువ్వు గానివ్వండి, ఆ మొక్క నుంచి వచ్చే ఒక కాయ గానివ్వండి, టైం పడుతుంది మరి. సిమిలర్ ఫిలాసఫీ బిలాంగ్స్ ఇన్ యువర్ ఇన్వెస్ట్‌మెంట్. అండ్ ట్రస్ట్ మీ, ఈ రోజు వరకు స్టాక్ మార్కెట్‌ని నమ్మి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ చేసిన వాళ్ళు కొన్ని వందల మంది కాదు, కొన్ని వేల లక్షల మంది ఉన్నారు. దే హ్యావ్ మేడ్ డీసెంట్ వెల్త్. చాలా మంచి వెల్త్ చేసుకున్నారు. కనీసం ఒక ₹1,00,00,000 నుంచి చూసుకుంటే 500 కోట్ల వరకు ఇన్వెస్టర్స్ సంపాదించారు. ఇన్వెస్ట్‌మెంట్ అనేది చిన్నతో కూడా స్టార్ట్ చేయొచ్చు కదా! అబ్సల్యూట్లీ ₹5,000, ₹2,000, ₹1,000 పర్ మంత్ ఇన్వెస్ట్‌మెంట్ చేయండి మీరు. ₹1000 పెట్టండి. ₹450 సినిమాలకు పెడతారు టికెట్లకి. అది కొన్ని గంటల ఆనందం మాత్రమే. కానీ మీరు ఇక్కడ ₹1000 పెట్టారనుకోండి, మీ ఫ్యూచర్ సెక్యూర్డ్‌గా ఉంటుంది. మీరు అట్ ద ఏజ్ ఆఫ్ 40 ఆర్ 50 ఇయర్స్‌కి మీరు రిటైర్ అయిపోవచ్చు. హ్మ్. సో, అంతే కదా! అలాంటి స్ట్రాంగ్ ప్లానింగ్ చేసుకోండి. సో, ఇక్కడ నేను చెప్తుంది యాక్చువల్‌గా నేను మీకు ఒక మాట నేను షేర్ చేసుకోవాలి. ఒక ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఇన్వెస్టర్ గానో ఆర్ ఒక ఎక్స్‌పర్ట్ గానో అదొక్కటే రోల్ కాకుండా, మన దగ్గర యూట్యూబ్‌లో చాలామంది ప్రేక్షకులు వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ అవసరాలు ప్రతి ఒక్కటి. అంటే ఒక ఫ్రెండ్‌కి చెప్పుకున్నట్టుగా మన సుమన్ టీవీ ప్రేక్షకులు మనతో షేర్ చేసుకుంటున్నారు. చాలామంది మెయిల్స్ పంపిస్తున్నారు. సో, ఐ ఫీల్ ప్రౌడ్ అనమాట. ఎందుకంటే మనం ఇప్పటిదాకా పర్సనల్‌గా కలవని కూడా కలవలేదు. బట్ వాళ్ళందరూ మనల్ని ఇంత నమ్ముతున్నారు అంటే ఇది మన డ్యూటీ, ఇది మన బాధ్యత. సో, సుమన్ టీవీ ఎంత పెద్ద రోల్ ప్లే చేస్తుంది వాళ్ళ లైఫ్‌లో అంటే ఇది నిజంగా చిన్న విషయం కాదు. అవును సార్. ఇది డెఫినెట్‌లీ ఇది మన 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 షోల్డర్స్ పైన చాలా పెద్ద బాధ్యత వాళ్ళు పెట్టారు కాబట్టి జాగ్రత్తగా మనము తప్పకుండా వాళ్ళని గైడ్ చేస్తూ ఉంటాం. సో, సెకండ్ పాయింట్, డిఫరెన్స్ బిట్వీన్ బేసిక్స్‌లో నేర్చుకునేటప్పుడు స్టాక్ మార్కెట్‌లో 2 మార్కెట్స్ ఉంటాయండి. అదేంటి ఎన్ఎస్సి, బీఎస్సి ఒకటే కదా! ఇంకా 2 మార్కెట్స్ ఏంటి అని చెప్పేసి కూడా చాలామంది అడిగారు. అందులోనే ఎన్ఎస్సిలో కానివ్వండి, బీఎస్సిలో కానివ్వండి, ఈ రెండిటికి ముందు వచ్చే స్టాక్ కంపెనీ ప్రైస్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రైమరీ మార్కెట్స్ అంటారనమాట. ప్రైమరీ మార్కెట్స్ అంటే స్టాక్ మార్కెట్ ఎక్స్చేంజ్‌లో లిస్ట్ అవ్వక ముందే ఆ స్టాక్‌ని ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎల్ఐసి ఐపీఓ వచ్చిందండి మొన్న. బాగా డబ్బా కొట్టారు. చాలామంది ఇన్వెస్ట్‌మెంట్ చేశారు. ఆఫ్‌కోర్స్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో అది ఎవరికీ తెలీదు. తెలీదు. అది ఏ కంపెనీదైనా. ఓన్లీ ఎల్ఐసి అని కాదు. సో, ఇక్కడ ఏంటంటే ఆ కంపెనీ పబ్లిక్ లిమిటెడ్. స్టాక్ మార్కెట్‌లో స్టాక్ ప్రైస్ ట్రేడింగ్ అవ్వక ముందే ఆ కంపెనీ ఫస్ట్ ఏం చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఒక ₹10 ఫేస్ వాల్యూ అని చెప్పి పెడతారండి. ఆ ₹10 ఫేస్ వాల్యూ పైన అది ₹100, ₹1000 ఆ కంపెనీకి ఉన్న గుడ్ విల్ అనమాట. మార్కెట్‌లో ఎంతైతే ఆ కంపెనీకి నమ్మకం. ఫర్ ఎగ్జాంపుల్ ₹1000 అని చెప్పి పెట్టారనుకోండి. ఎల్ఐసికి చాలామంది వస్తారు కొనడానికి. అదే 10,000 అన్నారనుకోండి ఒక షేర్‌కి ఎవరు కొనరు. కొనరు. ఎందుకంటే దానికంత మార్కెట్ వాల్యూ ఉంది కాబట్టి 900 నుంచి ₹1000 మధ్యలో ఆ ప్రైసింగ్ పెట్టారు. సో, అలాంటప్పుడు మీరు అక్కడ కొనుక్కున్నాక అది స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అవుతుంది. అంటే అప్పుడు అది సెకండరీ మార్కెట్‌కి వస్తుందనమాట. ఇది ప్రైమరీ మార్కెట్. ఐపీఓ అంటారు దీన్ని. ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటే మొట్టమొదటిసారి షేర్ మార్కెట్‌లోకి వచ్చే ముందు మీ షేర్స్ ఏం చేస్తున్నారంటే మీరు ఒక చిన్న ఇన్వెస్టర్ ఉన్నారు. నేను ఒక చిన్న ఇన్వెస్టర్ అనుకోండి. సో, మనం అందరం కూడా ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్నంత ఇన్వెస్ట్‌మెంట్‌ని మనము ఆ ఐపీఓలో పెట్టేస్తామనమాట. ఆహా! సో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆ 900కో, ₹950కో మీకు ఆ షేర్ ప్రైస్ మీకు షేర్స్ వచ్చాయనుకోండి. ఒక 10 షేర్స్ వచ్చాయనుకుందాం ఎగ్జాంపుల్. అది ప్రైమరీ మార్కెట్‌లో మీకొచ్చాయి. హుహు. ప్రైమరీ మార్కెట్ అయిపోయిన తర్వాత, డ్యూ డేట్ అయిపోయిన తర్వాత ఆ ఇష్యూ క్లోజ్ అయిపోతుంది. సో, ఇష్యూ క్లోజ్ అయిన తర్వాత ఇప్పుడు ఆ ఎల్ఐసి కంపెనీ షేర్స్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో కనపడడం మొదలుపెడతాయన్నమాట. మీకు ఎన్ఎస్‌సి అండ్ బీఎస్‌సిలో బయర్స్ వచ్చేస్తారు, సెల్లర్స్ వచ్చేస్తారు. బై, ఫస్ట్ సెల్ అందులో 2 క్లోజ్ నడుస్తాయి. అవుతాయి. ఎగ్జాక్ట్‌లీ. ఫస్ట్ ప్రైమరీ మార్కెట్‌లో క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ 950లో ప్రైస్ ఫ్రీజ్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇప్పుడు అది ఎన్ఎస్‌సిలో ఆర్ బీఎస్‌సిలో ట్రేడింగ్ స్టార్ట్ అవుతుందన్నమాట. అక్కడ అది ₹1000 పలకొచ్చు, ₹2000 పలకొచ్చు, లేదంటే 500కు పడిపోవచ్చు. వై? ఎందుకంటారు? చాలామంది అంటారు. అదేంటండి ₹1000 విలువ కట్టారు గదా! మరి 500 వరకు పడిపోయే అవసరం ఏముంది? ₹2000 వెళ్ళిపోయే అవసరం ఏముంది ఒకటే రోజులో అంటారు. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ డిమాండ్ అండ్ సప్లై. హుహు. మొన్నటి వరకు లాక్‌డౌన్ ఉన్నప్పుడు అందరూ ఏం చేస్తారు? సూపర్ మార్కెట్స్ పరిగెత్తడం, సామాన్లన్నీ అవసరం లేకున్నా గాని కొని పెట్టుకోవడం.
ఎక్కడికి వెళ్ళినా కానీ అన్ని షెల్ఫ్స్ మీకు ఎంటీగా ఉండేవి. అదేంటి సార్ బియ్యం లేదా, పప్పు లేదా, ఏం లేదంటే ఏం లేదండి, ఆల్ సోల్డ్ అవుట్. అవసరం ఉన్నా లేకున్నా కొని పెట్టుకున్నాడు. ఎందుకోసము? ఎందుకంటే ముందు ముందెళ్ళి ఈ లాక్‌డౌన్ ఎంతకాలం ఉంటుందో తెలీదు. సో, అది తర్వాత పిల్లల కోసం దొరుకుతుందో లేదో, ఫ్యామిలీ కోసం కావాల్సిన గ్రోసరీ ఐటెమ్స్ ఉంటాయో లేదో అని చెప్పి ఆ భయంతో, ఇంకేం లేదు. జస్ట్ ఆ భయం వల్ల అందరూ కొనిపెట్టుకున్నారు. సో, అలాగే స్టాక్ మార్కెట్‌లో డే 1 నాడు ఎప్పుడైతే షేర్ లిస్ట్ అవుతుందో, అందరూ కలిసేసి ఎడాపెడా లైఫ్ ట్రైడ్ సెంటర్ కొనుక్కుంటూ ఉంటారు. అమ్మేవాళ్ళు గూడా ఇది ఎక్కడ పడిపోతుందనే భయంతో అమ్ముతుంటారు. కొనేవాళ్ళేమో ఎక్కడ పెరిగిపోతుందనే భయంతో కొంటుంటారు. అమ్మేవాళ్ళు గూడా సేమ్ భయం వల్ల చేసే పనులు ఇవన్నీ. ఇన్‌సెక్యూరిటీ. సో, ఎప్పుడన్నా గుర్తుంచుకోండి, అది ఎల్ఐసి ఐపీఓ గానివ్వండి, వేరే ఒక స్టాక్ మార్కెట్ కంపెనీ గానివ్వండి, ఆ కంపెనీ అన్నీ గూడా ఒకే రోజు కోసం ఇక్కడ రాలేదండి. అది ఈరోజు వచ్చిందంటే, లిస్ట్ అయ్యిందంటే అది ఇక్కడ 10 సంవత్సరాలు గానివ్వండి, 100 సంవత్సరాలు గానివ్వండి, ఇక్కడ ఉండి ట్రేడింగ్ జరపడానికే వచ్చింది కానీ, మీకు ఆ కంపెనీ క్లోజ్ మాత్రం అవ్వదు. సో, తొందర దేనికి? ఒకే రోజులో అందరూ కోట్లాధికారి అయిపోదాం అనుకుంటారు. దట్ ఈస్ రాంగ్. సో, దిస్ ఈస్ వేర్ ఆర్ పిక్చర్ కమ్స్ ఇంటూ ది ఎంటైర్ థింగ్. సో, బేసిక్స్ మీకు తెలియాలి అంటే యూ నీడ్ టు అండర్‌స్టాండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమరీ మార్కెట్స్ అండ్ సెకండరీ సెకండరీ మార్కెట్స్. వన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వినడానికి ఇదేదో గ్రీక్ లాటిన్ లాగా ఉంటుంది. ఇదేంట్రా బాబు ఇంత హెడేక్ ఉంటుందా ఇందులో అని చెప్పి చాలామంది అనుకుంటారు. బట్ ఇట్స్ వెరీ ఈజీ. ఇంకొక విషయం చెప్తా. మీకు బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్‌లో నేర్చుకోవాలి అంటే అసలు ఏ ట్యూటర్‌ని నమ్మాలి? ఏ ఇన్‌స్టిట్యూట్‌ని నమ్మాలి? ఎవరి దగ్గరెళ్లి ఫీజ్ కడితే నాకు 100% నాలెడ్జ్ ఇస్తారనే ప్రశ్న కరెక్ట్. ప్రతి ఇది అందరిలో ఉంటుంది. కొత్త ఇన్వెస్టర్‌కి మైండ్‌లో ఉంటుంది. ఒక ఇన్‌స్టిట్యూట్ అంటారు 5000 చార్జ్ చేస్తాము. ఇంకొక ఇన్‌స్టిట్యూట్ రూ. 1,00,000 అంటారు. అదేంటి రూ. 1,00,000 వాడు జెన్యూన్ అయితే మరి 5,000 వాడేంటి దొంగనా? నోబడీ ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్ హియర్. అంటే వాళ్ళ ప్రకారం ఇచ్చే నాలెడ్జ్ ఏది ఇస్తారో నాకు తెలీదు గానీ, బట్ ఫ్యాక్ట్ ఏంటంటే మీరు సింపుల్‌గా జీరో ఫీజ్ కట్టేసేసి, అంటే 0% ఆఫ్ ఫీజ్ మీరు కట్టాల్సొస్తుంది. యూ విల్ నాట్ బి పేయింగ్ ఎనీ మనీ. ఆ! అండ్ మీరు ఫ్రీగా నాలెడ్జ్ నేర్చుకుంటారు. అది ఎలా అని చెప్పనా? సింపుల్ అండి. మీకోసము విత్ హోల్ హార్టెడ్‌నెస్ అండ్ విత్ కంప్లీట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉన్న ఫండ్ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో మ్యూచువల్ ఫండ్స్‌లో, వాళ్ళు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారో ఫస్ట్ చూడండి. ఫస్ట్ అది తెలుసుకోవాలి. వాళ్ళు ఎందుకు కరెక్ట్‌గా చేస్తారంటే, వాళ్ళ పనది, వాళ్ళ ఉద్యోగం అది, అది వాళ్ళ రోల్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అదనమాట. ఆ జాబ్‌కి క్రైటీరియాకి. వాళ్ళు ఎంత బాగా రిజల్ట్స్ ఇస్తే ఇన్వెస్టర్స్‌కి అన్ని డబ్బులు ఇంకా ఎక్కువొస్తాయనమాట ఆ ఫండ్ మేనేజర్ దగ్గర. ఒకవేళ ఆ ఫండ్ మేనేజర్ పెర్ఫార్మ్ చేయకపోతే పీపుల్ విల్ ఇగ్నోర్ దట్ ఫండ్ మేనేజర్ అండ్ వేరే మంచి ఫండ్ మేనేజర్ ఎవరైతే బాగా గత 1 సంవత్సరం నుంచి, 5 సంవత్సరాల నుంచి బాగా పెర్ఫార్మ్ చేస్తారో చూడండి, వాళ్ళ దగ్గరికెళ్ళిపోతారు. అంటే మీ మ్యూచువల్ ఫండ్‌లో రిడెంప్షన్ మీకు ప్రెషర్ వస్తుంది. రిడెంప్షన్ అంటే ఏంటంటే అందరు జనాలు డబ్బులు విత్‌డ్రా చేయడం మొదలుపెడతారు. సో, ఒకసారి విత్‌డ్రా చేయడం మొదలుపెడితే అక్కడ మీకు మీ పాకెట్స్ అన్నీ ఖాళీ అయిపోతాయి. సో, ఆ ఫండ్ మేనేజర్ ఈజ్ ఆఫ్ నో యూజ్ అనమాట. సో, మీరేం చేస్తారంటే సెక్టర్ ఏం ప్రిఫర్ చేస్తున్నారు, మీకు అన్నీ మీరు అక్కడికెళ్ళేసేసి ప్రతి కంపెనీ వెబ్‌సైట్‌లో సింగిల్‌గా, ఇండివిడ్యువల్‌గా మీరు చూసుకున్నా మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంటుంది. ఒక ఇన్‌స్టిట్యూట్ వాడు డబ్బుల కోసం మీకు చదివిపిస్తాడు. ఇక్కడైతే మంచి కానీ మీరు ఎంత నాలెడ్జ్ తెచ్చుకున్నారన్న సంబంధము ఆర్ దానికి రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకోరు. ఎందుకంటే మీకు జీవితాంతం వాళ్ళు మీతో పాటు తోడుగా ఉండరండి. ఒక నెల చదివిపిస్తారు, ఒక సంవత్సరం చదివిపిస్తారు. అంతే. దాని తర్వాత మిమ్మల్ని వదిలేస్తారిక. మీ చావండి అని చెప్పేసి. కానీ ఒక ఫండ్ మేనేజరు ఆ డ్యూటీలో, ఆ పోస్ట్‌లో ఉన్నంత కాలము హీ హాస్ టు పెర్ఫార్మ్ అనమాట. మనకి ఏ డౌట్స్ ఉన్నా. అదొక రేసు గుర్రం లాంటి ఉద్యోగం అనమాట. అతను ఒకవేళ పెర్ఫార్మ్ చేయకపోతే హీ విల్ బి నాక్డ్ ఔట్. సో, మీరేం చేస్తారంటే అతను ఎందుకు కొంటున్నారు? దానికి ఫండమెంటల్ రీజన్స్ ఏంటి? దానికి టెక్నికల్ అనాలిసిస్ రీజన్స్ ఉన్నాయా? ఇవన్నీ మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు. ఇన్ఫోసిస్ ఎందుకు కొంటున్నాడు? రిలయన్స్ ఎందుకు కొంటున్నాడు? ఎస్‌బీఐ ఎందుకు అమ్ముతున్నాడు? వై ఈజ్ హి బయింగ్ కోటక్ మహీంద్రా బ్యాంక్? సో, ఇవన్నీ కారణాలు మీకు అక్కడ తెలియకున్నా గానీ మీరేం చేయొచ్చంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏ స్టాక్‌ని ప్రిఫర్ చేస్తున్నారు? ఏ సెక్టర్‌ని ప్రిఫర్ చేస్తున్నారు? అది కాస్త మీరు ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు గూగుల్ చేశారనుకోండి, రాబోయే 6 మంత్స్‌లో, రాబోయే 1 ఇయర్‌లో ఈ కంపెనీ రిజల్ట్స్ ఎలా ఉండబోతాయి? వాట్ ఈస్ ద ప్రిడిక్షన్ అనేది పెద్ద పెద్ద అనలిస్ట్‌ల ఒపీనియన్స్ అక్కడ ఉంటాయన్నమాట. సో, అదొక హోంవర్క్ అయిపోతుంది మీకు. రెండోది మీకు టెక్నికల్ చార్ట్స్ మీకు ఈరోజు కనీసం మోర్ దెన్ 100 డిఫరెంట్ వెబ్‌సైట్స్ ఉన్నాయండి. మీకు ఫ్రీగా అన్ని టూల్స్‌తో పాటు, అన్ని చార్ట్స్‌తో పాటు, అది ఇంట్రాడేనా, మీకు ఎండ్ ఆఫ్ డే కావాలా, వీక్లీ చార్ట్ కావాలా, మంత్లీ చార్ట్ కావాలా, అన్నీ అవైలబుల్ ఉన్నాయి మీకు ఆన్‌లైన్‌లో. సో, యూ కెన్ లెర్న్ ఇన్ ఆల్ యాస్పెక్ట్స్. ఇవన్నీ చేశాక కూడా సార్ నాకు కొన్ని అర్థమయ్యాయి, కొన్ని అర్థం అవ్వలేదు. మీరు మమ్మల్ని హెల్ప్ చేయగలుగుతారా అని చెప్పేసి సుమన్ టీవీ ప్రేక్షకులు మనల్ని అడిగారనుకోండి, ఖచ్చితంగా మనము
వీ విల్ బీ ఏబుల్ టు హెల్ప్ దెమ్. సో దట్ ఈస్ వన్ వే ఆఫ్ లెర్నింగ్. ఫ్రీగా నేర్చుకోండి, ఎందుకంటే ఈరోజు నాలెడ్జ్కి అసలు కొరత లేదు. సో దాని గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. సో బేసిక్స్ యూ ఫస్ట్ లెర్న్ ఇన్ అ సింపుల్ మేనర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ శివాని.